ఏంటండి బోర్ కొడుతుందా? ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, బికాజ్ రేణు ఈస్ హియర్. సో సరికొత్త వంటల్ని ఎప్పట్లానే మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసింది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా మీరు తయారు చేసే స్పెషల్ రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మా నుండి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ని పొందండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఆల్వాల్ నుండి భాగ్యలక్ష్మి గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ భాగ్యలక్ష్మి గారు. హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. సో మనం చాలా మాట్లాడుకోవాలి, ఎందుకు అంత పెద్ద బరువులు పక్కన పెట్టేసాను. ఎలా ఉన్నారు భాగ్యలక్ష్మి గారు? బాగున్నామండి, అందరం బాగున్నాం. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాను. బాగున్నారండి, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సుమి. మా పిల్లలు కూడా అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారా? మా వాళ్ళంతా బాగున్నారు. మీ పిల్లలు ఏం చేస్తారు? మా పిల్లలు ఇద్దరు బ్యాంకులలోనండి, కొడుకులు. కూతుర్లు అల్లుళ్ళేమో బిజినెస్ అండి. ఓకే, సో బిజినెస్ లోను బ్యాంక్ జాబుల్లోను వాళ్ళు హ్యాపీ, వాళ్ళని చూసి మీరు హ్యాపీ. మేము హ్యాపీ. సో మన వాళ్ళతో అట్లా టైం పాస్ చేస్తానండి. ఇంకా వాళ్ళతోనే టైం పాస్. ఈ ఏజ్ లో ఏముంటదండి మాకు. మీ గురించి కనుక్కుంటే చెప్పారు మీరు బాగా వంటలు చేస్తారంట కదా. చేస్తాను. సో ఇవాళ మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? పప్పాయ హల్వా, బెల్లం గారెలు, రెండు స్వీట్స్. నోరు తీపి చేయబోతున్నారు. మా పిల్లలకు కూడా తీపి అంటే ఎక్కువ ఇష్టం అండి. ఎక్కువ తీపి ఎక్కువ ఇష్టపడతారు. మీరు కూడా ఎక్కువ స్వీట్ తింటుంటారా? ఏం లేదండి, నాకు షుగర్ కదా, తినలేండి ఇప్పుడు. బేసిక్గా ఎందుకంటే మీరు స్వీట్ గా ఉన్నారు కదా, అందుకే మీకు షుగర్ వచ్చింది. నో ప్రాబ్లం. సో ఇప్పుడు మాకు కూడా స్వీట్ అంటే కానీ తినలేకుండా అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. పప్పాయ హల్వా. పప్పాయ హల్వా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? పప్పాయ అండి, మిల్క్, షుగరు, ఘీ, ఇలాచి పౌడర్, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. సో సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ డౌట్ అడుగుతుంటాను. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఘీ వేసుకోవాలి. స్పూన్ ఘీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అవును. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో మా కొడుకు, కోడలు, ఇద్దరు మనవలు. చిన్న కొడుకు దగ్గర, పెద్ద కొడుకు దగ్గర కొడుకు, కోడలు, ఒక మనవాడు. ఏదో ఒకసారి నన్ను చూసి చెప్పండి అమ్మా. ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు మీరు? ఏం లేదండి, అనిపిస్తున్నాను. ఫస్ట్ టైం కదా రావడము, ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఈ టీవీ వాళ్ళు మీ రారండోయ్ ప్రోగ్రామ్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, సంతోషం. అయ్యో, మీరు కూడా మాకు రావటం ఇక్కడికి చాలా సంతోషము. అయితే మీరు పూజలు ఎక్కువ చేస్తుంటారా? అవునండి, అందుకే ఆవిడ ఇలానే చేస్తున్నారు వంట కూడా. ఇట్లా పసుపు, కుంకుమ, చింతలు వేసినట్టు డ్రై ఫ్రూట్స్, నెయ్యి, అదే అలవాటు అయిపోయిందండి. కొంచెం దైవభక్తి ఎక్కువ, దేవుడి పూజలే ఎక్కువ చేస్తుంటాను. దేవుడి ప్రోగ్రామ్స్ అవి ఉంటే చూస్తుంటాను, వింటుంటాను, అంతే. భక్తి ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తాను. అవునండి. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం తీసి పక్కన పెట్టుకుంటామా? పెట్టుతానండి. కొంచెం వేయాక సో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి. ఇంట్లో మీరు ఎక్కువగా చేసే రెసిపీయా పపాయ హల్వా? అట్లానేం లేదండి, చేస్తుంటాను అన్ని, చాలా రకాలు చేస్తుంటాను. ఓకే, ఇందులోనే కొంచెం ఘీ వేసుకొని. ఓకే, సో నెక్స్ట్ ఏం వేయాలి?
పప్పాయ అండి, పప్పాయ తురుము. పప్పాయ నెయ్యి వేసి కొంచెం పప్పాయ వేయాలి. ఇది 1 కప్పు పప్పాయ అండి, తురుము. భాగ్య గారు, చిన్నప్పటి నుంచి మీకు వంటలు చేయడం అంటే ఇష్టమా? అమ్మ చాలా ఇష్టం. చాలా ఎక్కువ చదువుకోలేదు, ఓకే. ఇంట్లోనే ఉండే వాళ్ళం కాబట్టి ఇంట్లో వంటలు చేసుకోవడము, ఇంటి పనులు చేసుకోవడము. కుట్టు మిషన్ కుట్టుకుంటానండి నేను. స్టిచ్చింగ్ చేస్తారు? స్టిచ్చింగ్ చేస్తాను. సో మీ బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేసుకుంటారు? నేను చేసుకుంటాను. చాలా బాగా స్టిచ్ చేసుకున్నారు. అంటే ఎంబ్రాయిడరీస్ ఇవన్నీ మీరే? ఎంబ్రాయిడరీ అంటే హ్యాండ్ వర్క్ వస్తుంది, కానీ మిషన్ ఎంబ్రాయిడరీ రాదు. హ్యాండ్ వర్క్ కూడా చేసేస్తారు? హ్యాండ్ వర్క్ చేసుకుంటాం. అయితే బాగా బిజీగా ఉంటుంది మీ లైఫ్ స్టైల్. అవునండి, బిజీగానే ఉంటుంది. ఇప్పటికీ స్టిచ్చింగ్ చేస్తున్నారు? అంటే మా ఇంట్లో మట్టుకు చేసుకుంటాం సరదాగా టైం పాస్. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి. ఆవిడ పప్పాయ కలుపుతున్నారు చూడు, అసలు దీని కథ చూస్తాను ఇవాళ, దీని అంతా చూస్తాను అన్నట్టే కలుపుతున్నారు. ఇప్పుడు 1/2 కప్పు పాలు పోసుకోవాలండి. ఓకే. ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు పాలు. 1/2 కప్పు. మీరు ఇంట్లో పనులు కూడా ఇలాగే చక్కచక్కా చేసేస్తుంటారా? చేసుకుంటానండి. ఈ మధ్య మీ పిల్లలు పనులు చేస్తున్నారా అండి? మా కోడళ్ళు అయితే చేసుకుంటారండి, బిడ్డలు చేస్తారు, కోడళ్ళు చేస్తారు. కోడలు ఎక్కువ చేస్తున్నారా? చేసుకుంటారండి. పెద్ద కోడలు డాక్టర్, చిన్న కోడలు హౌస్ వైఫ్, ఇంట్లోనే చేసుకుంటారు. ఓకే ఓకే. రేణు, ఇప్పుడు ఇది మగ్గిపోయింది, పంచదార వేద్దాము. ఓకే. చక్కగా మంచి స్వీట్ రెడీ చేస్తున్నారు ఇప్పుడు మా అందరి కోసం. పంచదార, యాలకుల పొడి. ఓకే. ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కోవా కూడా వేసుకోవచ్చు కొంచెం, కానీ హెల్దీగా ఉండడానికని ఇది చేస్తున్నాను. ఇట్లా ఫుడ్ కలర్ వేయట్లేదు. చూడు, పలుచగా అయిపోయింది. పంచదార వేశారు కదా, పలుచగా అయిపోయింది. ఇప్పుడు కాసేపు కుక్ చేయాలా అండి? కొంచెంసేపు తడి. ఓకే. పలుచగా ఉంది కదా. ఓకే, దగ్గర పడే వరకు కొంచెం దగ్గర పడే వరకు. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. తీసేయండి. సో సూపర్ గా పపాయ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. పపాయ హల్వా అయిపోయిందా? సూపర్గా పప్పాయ హల్వా బాగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, భాగ్యలక్ష్మి గారు, థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా కలర్ఫుల్ గా పపాయ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. బొప్పాయి హల్వా కావలసిన పదార్థాలు: బొప్పాయి తురుము, పంచదార, డ్రై ఫ్రూట్స్, పాలు, యాలకుల పొడి, నెయ్యి. బొప్పాయి హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో బొప్పాయి తురుము కూడా వేసుకుని ఫ్రై చేసుకుని అందులో పాలు పోసి ఇంకొద్దిసేపు మగ్గించాలి. ఇప్పుడు దాంట్లో పంచదార, యాలకుల పొడి వేసి ఇంకొద్దిసేపు మగ్గించి డిష్ అప్ చేసుకోవాలి. అంతే, బొప్పాయి హల్వా రెడీ. బ్యూటిఫుల్ గా పపాయ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. భాగ్యలక్ష్మి గారు, చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మా కోసం ఇంకొక రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఇది బెల్లం గారెలు చేస్తాం. బెల్లం గారెలు. నైస్. అవునండి.
సో మరి చెప్పేస్తారా ఇంగ్రీడియంట్స్? మినప్పిండి, బెల్లము, సాల్ట్, సోడా. ఓకే, సో మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి బెల్లం గారెలకి. ఆయిల్. ఓకే, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? అండి. ఓకే, సో ముందుగా పిండి తీసుకుని, ఓకే, మినప్పిండి ఆల్రెడీ ప్రిపేర్ చేసి చేసుకున్నామండి. మినపగుండ్లు ఒక 2 గంటలు నానబెట్టుకుని మనం కడిగేసుకొని శుభ్రంగా మినప్పిండి రెడీ చేసుకోవాలి. ఇది మినపప్పు పట్టేటప్పుడే సాల్ట్ వేసేసానండి కొంచెం, ఎందుకంటే ఎప్పుడైనా మినపప్పు పట్టేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు వేస్తే సాల్ట్ కొంచెం లూజ్ అవుతుంది, పిండి బాగా తిరుగుతుంది అట్లా. ఇప్పుడు సాల్ట్ వేయక్కర్లేదు. ఒక కప్పుకి పప్పుకి పావు స్పూన్ మినపప్పు సాల్ట్ వేసాను. ఒక చిటికెడు సోడా ఇప్పుడు వేసేటప్పుడు వేస్తాను. ఓకే, చెప్పండి. ఇది బాగా కలుపుకోవాలండి. బెల్లం గారెలు ఎవరు ఎక్కువగా తింటూ ఉంటారు మీ ఇంట్లో? అందరూ తింటారండి. ఎప్పుడైనా పండగలు పూజలు ఉంటే ఇప్పుడు బెల్లము కరిగించుకోవాలండి. ఫస్ట్ 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బెల్లము. ఓకే, సో బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. పాకం అక్కర్లేదు, కొద్దిగా బెల్లం కరిగి కొంచెం ఉడికితే చాలు. 1 కప్పు వాటర్, కప్పు కొంచెం వేస్తాను, కప్పు. ఓకే, సో మనం బెల్లం కరిగే వరకు కొంచెం సేపు వెయిట్ చేద్దాం. కొంచెం సేపు వెయిట్ చేసి తర్వాత బెల్లం కరిగినాక స్టవ్ ఆఫ్ చేసి మనం ఇవి ఫ్రై చేసుకోవాలి వడ. ఓకే, అంటే రెండు ఆటోమేటిక్గా చేసుకోవడానికి ఉండదా? వేడిగా ఉన్నప్పుడు వేయాలి దాన్ని. ఓకే, సో గారెలు వేడిగా ఉన్నప్పుడు బెల్లము కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, వేడిగా ఉన్నా పర్వాలేదు. ఓకే, గారెలు వేడిగా ఉన్నప్పుడు వేయాలి. సో అయితే బాకీ మీరు డైలాగ్స్ బాగా చెప్తారని విన్నాను. ఏదో ఒక డైలాగ్ చెప్పండి మా ప్రేక్షకుల కోసం. నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. సో ఇప్పుడు ఇద్దరు అందమైన అమ్మాయిలు కలిసి ఒక డైలాగ్ చెప్తున్నారు, మీరు చూడండి. ఓకేనా? ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు నాన్న. చెప్పండి. వద్దండి. ఏంటి భాగ్య గారు వాటర్ తీసుకుని పెట్టుకున్నారు? ఇది చెయ్యి తడుపుకుని వేస్తే వడ బాగా వస్తుందని, అంటుకోకుండా వస్తుంది. వడలు రెడీ పెట్టుకున్నాను వాటర్. ఓకే, మీకు ఈ రెసిపీ ఎవరు చెప్పారు? నేను ఎప్పుడు వినలేదు. మా అమ్మమ్మల కాలం నుంచి చేస్తున్నారండి. మీ అమ్మమ్మల కాలం నుంచి చేస్తున్నారా? అది ఓకే, ముందు నుంచి అలవాటు మాకు. మీ ఇంటికి ఎవరు వచ్చినా ఇంకా నోరు తీపి చేసుకుని వెళ్ళాల్సిందేనేమో. స్వీట్స్ చాలా బాగా చేస్తున్నారు. వంటతోని ఏది పెట్టినా ముందు స్వీటే వడ్డిస్తాం మాకు. అవునా? ముందు స్వీట్ వడ్డిస్తారా? టిఫిన్ పెట్టి పంపించినా స్వీట్ పెడతాము, భోజనం పెట్టి పంపించినా స్వీట్ పెడతాం. ఏదో ఒక స్వీట్ ఉండాల్సిందే. భాగ్య గారు మీ ప్రాపర్ ఎక్కడండి? మాది ఇక్కడే సిటీయే అండి, సికింద్రాబాద్ ముందు నుంచి. మా అమ్మ వాళ్ళదేమో తెలంగాణ ఊరు. ఓకే, సో మీరు చిన్నప్పటి నుంచి హైదరాబాదేనా? హైదరాబాద్. ఓకే, సో ఇక్కడే పుట్టి పెరిగారు? ఇక్కడే పుట్టడం ఊర్లోనే. ఏ ఊర్లో? సూరంపల్లి అని సిద్దిపేట దగ్గర ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసారా? పెళ్ళి అయినాక ఇక్కడ వచ్చామంటే ఇక్కడే ఉన్నాము. ఓకే, సో హైదరాబాద్ చాలా మారిపోయింది కదండి? మొత్తం మారిపోయింది. బాగుందా మార్పు? ఎందుకుండదు, బాగానే ఉంటుంది. మొత్తం ఎక్కడ వెళ్ళినా గుర్తుపట్టి రాకుండా అయిపోయింది సిటీ మొత్తం. అది ఇదేనా అనిపిస్తుందా? ఓకే, సో బెల్లం కరిగిపోయింది కదా? బెల్లం కరిగింది, కొంచెం ఉడికిన తర్వాత తీసేస్తామండి. బెల్లం తీసేసి ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఈ లోపు గారెలు వేసుకుందాం. ఈ లోపు ఆయిల్ వేడైపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగే ఉడికిందండి. ఇది బెల్లం ఇంకా తీసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. భాగ్య గారు, మీరు ఎక్కడ? ఆల్వాల్ నుంచి కదా? అవునండి. ఓకే, సో ఆల్వాల్ నుంచి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆల్వాల్లో? 10-15 years. 10-15 years నుంచి. సో హల్వాల్ నుంచి భాగ్య గారు ఈ రోజు వచ్చి మాకు హల్వా చేశారు, బెల్లం గారెలు చేస్తున్నారు. ఓకే, చిన్న వడలు వేస్తున్నారా?
ఇప్పుడు నూనె కాగకుండా పూర్తిగా కాగిన తర్వాత వేయాలా అండి గారెలు? అవునండి, నూనె బాగా కాగిన తర్వాత వేస్తేనే పొంగుతాయి బాగా, లేదంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఓకే. సో చిట్టి చిట్టి బెల్లం గారెలు రెడీ అయిపోతున్నాయి. ఐఎమ్ వెయిటింగ్ అండి నిజంగా బెల్లం గారెల కోసం. బాగుంటాయండి తింటే. మీరు బాగా తింటారా? బాగా చేయడమే కాకుండా ఏమిటో ప్రతిదానికి నవ్వుతారు ఆవిడ. ఆ నవ్వులో ఏం అర్థం ఎత్తుకోవాలో తెలియట్లేదు నాకు. బాగా తింటారా? తింటామండి. టీవీ చూస్తుంటారా ఎక్కువ? చూస్తానండి. వంటల ప్రోగ్రామ్స్ అవి చూస్తుంటారా? చూసి ట్రై చేస్తారా అండి? అప్పుడప్పుడు. మావి అలవాటు ఉన్నవే ఎక్కువ తింటామండి. ఇంట్లో చేసే అలవాటు ఉన్నవే ఎక్కువ. వంటలు చూసి నేర్చుకొని చేస్తే అది ఒకసారి చేస్తాము, చూసినప్పుడు మళ్ళీ గుర్తుండదు. ఓకే. మీ ఇంట్లో ఇంకా ఎవరు బాగా చేస్తారు మీరు కాకుండా వంటలు? మీలాగా ఎవరు చేస్తారు? అందరూ చేస్తారండి. ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలాగ సైలెంట్ గానే ఉంటారా అండి? ఇంట్లో దుమ్ము దులిపేస్తారా? ఏం లేదండి, ఇవాళ రేపు ఎవరు పడుతున్నారు? ఎవరు దులిపించుకోవట్లేదు అంటారు. మనం దులపడం కూడా కరెక్ట్ కాదు కదండి. గుడ్. అవి బ్రౌన్ కలర్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ కి రావాలి. లోపల వేగాలి కదా, పచ్చిగా ఉంటుంది లేకపోతే. మీకు ఇంకా టిప్స్ తెలుసా అండి? కుకింగ్ టిప్స్ చెప్పండి. దేని గురించి అన్న అడిగితే అది గుర్తుకొస్తుంది, చెప్తా. ఓకే. బేసిక్గా నేను ఉప్పు ఎక్కువ వేస్తుంటాను, ఆ తర్వాత తెలుస్తుంది ఉప్పు ఎక్కువైందని. దానికోసం ఏం చేయాలి? దేంట్లో అయినా ఉప్పు ఎక్కువైతే కొంచెం కారం పడుతుంది. కారం తినే వాళ్ళు అయితే కారం వేసుకుంటే ఉప్పు సెట్ అయిపోతుంది. తో పాటు కారం వేస్తే సెట్ అయిపోతుంది. కాకపోతే కారం ఎక్కువైపోతుంది కొంచెం. మరి అప్పుడెలా? కొంచెం లైట్గా తినాలి. వేసిన పాపానికి తిను, ఇంకేం చేస్తా. సో ఇంకా మీరు ఖాళీగా ఉండేటప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తుంటారు? మొక్కలు పెంచడం కానీ అలా? మొక్కలు ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం. మేము ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ కదండి, స్థలాలు ఉండవు కదా, ఎక్కువ ఏం పెట్టాం. కానీ కాకపోతే ఏమన్నా దేవుడి ప్రోగ్రామ్స్ అవి చూస్తాము, భాగవతం అట్లాంటివి ఏమన్నా చదువుకుంటాం. భగవద్గీత చదువుతా? భగవద్గీత చదివాము ఒకసారి, అయిపోయింది. భాగవతం చదువుతాం. సో ఇంతకు ముందు ఇంట్లలో పెద్ద వాకిళ్ళు ఉండేవి కదా, ఇప్పుడు అలా వాకిళ్ళు అలా ఏం లేవు. ఎక్కడు అండి ఇప్పుడు. అవుతున్నారా? మాకు బాగా ఉండేవి వాకిళ్ళు, పెండ చల్లుకోవడాలు, ముగ్గులేసుకోవడాలు. ముగ్గులేసేవారా? అన్ని చేసుకునే వాళ్ళం మాకు అప్పుడు. ఇప్పుడు అవి అన్ని లేవు. నేను కూడా వేసేదాన్ని అండి, రథం ముగ్గుకి గీస్తారు కదా. అవును, నేనే చేసేదాన్ని. మా పక్క వీధి వరకు వేసేదాన్ని. సో వేడి వేడిగా వడలు వచ్చేసాయి బయటికి. ఇప్పుడు వాటిని పాకంలో వేసేద్దామా? బెల్లం పాకంలో. ఓకే. మనకి భాగ్యలక్ష్మి గారు ముందే చెప్పారు కదా, గారెలు వేడిగా ఉన్నప్పుడే బెల్లం పాకంలో వేయాలి. అప్పుడే బాగా పీల్చుకుంటుందా పాకం? సో భాగ్యలక్ష్మి గారు గారెలు అయిపోయినాయి కదా? గారెలు అయిపోయినాయండి, నాన్నయ్య బాగా. ఓకే. కొంచెం తీసేసుకోవచ్చు ఇప్పుడు బెల్లంలో నుంచి. ఇలా పెట్టేసుకొని
వేడి వేడిగా గారెలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో మరి క్యూట్ గా గారెలు రెడీ అయిపోయాయి, బెల్లం గారెలు. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. బెల్లం గారెలు కావలసిన పదార్థాలు: మినప్పిండి, బెల్లం, వంట సోడా, ఉప్పు. బెల్లం గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినప్పిండి, చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న గారెలు చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తర్వాత బెల్లం పాకంలో వేసి కొద్దిసేపు నానబెట్టి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బెల్లం గారెలు రెడీ. సో బెల్లం గారెలు రెడీగా ఉన్నాయి టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేసేద్దామా? భాగ్యలక్ష్మి గారు, సూపర్ టేస్టీ అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో 2 వండర్ఫుల్ రెసిపీస్ మాకు పరిచయం చేశారు. మా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి మీ ప్రోగ్రామ్. మళ్ళీ తప్పకుండా రావాలి. వస్తానండి తప్పకుండా. మీరు పిలిస్తే వస్తాను. మేము పిలుస్తూనే ఉంటాం, రారండోయ్ వంటలు చేద్దామని. మీరు కూడా తప్పకుండా రావాలి. సీ యూ అండి. బాయ్. భాగ్యలక్ష్మి గారు మనకి పరిచయం చేసిన 2 రెసిపీస్ చూసారు కదా. చూడటమే కాదండి, మీరు కూడా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసేయండి. అండ్ దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. బాయ్.